హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారికి సింపుల్‌గా 10 నిమిషాల్లో స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే సేమియా కేసరిని ట్రై చేయండి. సేమియా కేసరి తయారీకి కావలసిన పదార్థాలు: స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని వేసి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో సేమియాను వేసి వేయించుకోవాలి. సేమియా బాగా వేగిన తర్వాత ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత తీసి సేమియా ఉడికిందో లేదో చూసి ఉడికిన వెంటనే షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ బాగా కరిగి సేమియా దగ్గరయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. కలర్ కోసం నేను చిటికెడు పసుపుని యాడ్ చేసుకున్నాను. పసుపు వేయడం మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని వాడుకోవచ్చు. సేమియా దగ్గరయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతా దగ్గర పడిన తర్వాత చిటికెడు సాల్ట్‌ని వేసుకోవాలి. స్వీట్ రెసిపీస్‌లో సాల్ట్ వేస్తే బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసి బాగా కలిపి స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయింది.